ఇప్పుడు మీరు మనీ గురించి లైక్ యూనివర్స్‌కి, మనీకి కనెక్ట్ ఉంటుందన్నారు కాబట్టి ఉంది. అడుగుతున్నాను మరి. సో, చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు సంపాదించడానికి. సో, సంపాదించి తీసుకొస్తారు. లేదంటే అప్పు కూడా తీసుకొస్తూ ఉంటారు. సో, ఆ డబ్బులన్నవి నిలవట్లేదు. హ్మ్. సో, ఏదో ఒక రూపంలో ఖర్చుతో పోతుంది ఆ మనీ అన్నది. సో, మనీ మన దగ్గర స్థిరంగా ఉండాలంటే ఏం చేస్తే మంచిది? సో, చాలామంది నాకే ఇలా జరుగుతుంది. డబ్బులసలు నిలవట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నా ఇలా అయిపోతుంది. వృధా ఖర్చులయిపోతున్నాయి. అసలు మనీ నిలవట్లేదు అంటున్నారు. సో, జీతం ఇలా పడుతుంది 20,000. సో, ఆ 20,000లో హౌస్, ఈఎంఐస్ ఇలా కొంచెం అలా అలా హాస్పిటాలిటీ అని ఇలా పోతూ ఉంటాయి. సో, దీనికి మంచి సొల్యూషన్ చెప్పండి. ఎప్పుడైతే మనం మనీని అట్రాక్ట్ చేయడమే కాదండి, మనీని హ్మ్. గౌరవించడం కూడా నేర్చుకోవాలి. హ్మ్. ప్రేమించడం నేర్చుకోవాలి. హ్మ్. మనీ అనేది ఒక ఎనర్జీ అనే విషయాన్ని మనం గమనించాలి. హ్మ్. డబ్బుదేముందండి వస్తుంది. సాలరీ వస్తుంది అనేటటువంటి నెగ్లిజెన్స్‌ని మనం ఎప్పుడైతే తీసేస్తామో, హ్మ్. డబ్బు నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది అనే కాన్సెప్ట్ మన మైండ్‌లో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే. అంటే డబ్బుని కొంతమంది నిర్లక్ష్యంగా ఖర్చు పెడుతూ ఉంటారు. హ్మ్. వచ్చిన వెంటనే దబా మనం ఈఎంఐస్ పే చేసేస్తూ ఉంటాం. అది చేస్తాము, ఇది చేస్తాము. హ్మ్. కొంతమంది అమౌంట్ ఇచ్చేటప్పుడు విధానం కూడా హ్మ్. మనీ మన దగ్గర నుంచి దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలా మేడం ఇచ్చే అంటే విధానం ఇప్పుడు అంటున్నారు? మీరు మార్కెట్‌కి వెళ్తారు. హ్మ్. మొబైల్ మాట్లాడుతూ ఉంటారు. వాడికి డబ్బులు ఇస్తూ ఉంటారు. హ్మ్. డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ 2 ఫింగర్స్ మధ్యలో పెట్టిస్తూ ఉంటారు ఆ! కదా! 2 ఫింగర్స్ మధ్యలో ఇట్లా ఇస్తారా? అవును. ఇస్తారు. అదేంటంటే ఒక నెగ్లిజెన్సీ అన్నమాట. హ్మ్. ఇలా ఏదో సింపుల్‌గా మనం అలా ఇచ్చేస్తూ ఉంటాం. హ్మ్. డబ్బుని ఎంత గౌరవంగా ఇలా ఇస్తామో, అంత గౌరవంగా మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో, తిరిగి మనకు రెస్పెక్ట్ ఇస్తూ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను, మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అవును. ద వే హౌ ఐఎమ్ అప్రోచింగ్ యూ, ద హ్మ్. సేమ్ వే యూ ఆర్ అప్రోచింగ్ మీ అవును కదా! అదే విధంగా డబ్బు నువ్వెలా అప్రోచ్ అవుతున్నావో, డబ్బు నిన్ను కూడా అలాగే అప్రోచ్ అవుతుంది. హ్మ్. నీ దగ్గర ఉండట్లేదు అని అంటే దానికి తగిన గౌరవాన్ని నువ్వు ఇవ్వటం లేదు. హ్మ్. నువ్వెప్పుడు ఏమనుకున్నావు? ఆ జీతం వస్తది, అయిపోతది. జీతం వస్తది, అయిపోతది. హ్మ్. ఇదే మాట మాట్లాడుతున్నావు. కానీ జీతం వస్తుంది. నేను కొంత సేవ్ చేసుకుంటాను. డబ్బుని నేను ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టుకుంటాను. హ్మ్. నా ఖర్చులేమున్నాయి? ఎంతవరకు నేను ఖర్చు పెట్టుకోవాలి? ఎంతవరకు నేను సేవ్ చేసుకోవాలి? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? లేదు. డబ్బు ఫ్రీక్వెన్సీని, మన ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తేనే డబ్బు మన దగ్గరకొస్తుంది. హ్మ్. మన ప్రతి అవసరానికి డబ్బు కావాలి. డబ్బు విషయంలో మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. హ్మ్. చాలా అంటే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ వల్ల డబ్బు మన దగ్గర ఉండదు. హ్మ్. చాలా మంది డబ్బును కనెక్టివిటీ చేస్తూ ఉంటారు. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు జీతం వచ్చింది, అయిపోయింది జీతము. ఎవరినైనా అప్పు అడగాలి. హ్మ్. అప్పు అడిగినప్పుడు ఏం చేస్తాం మనము? నాకు డబ్బులు కావాలి. నా జీతం రాగానే నీకు ఇచ్చేస్తా అంటాం. అవునండి. కనెక్ట్ చేస్తాం. హ్మ్. అంటే మనకున్న ఆప్షన్ ఒకటే అక్కడ. జీతం వస్తే డబ్బు నీకు ఇస్తాను. హ్మ్. ఒకవేళ మీకు పడాల్సిన సాలరీ, సెకండ్ పడాల్సిన సాలరీ పడలేదనుకోండి, ఏం చేస్తారు? సో, లేట్ అయింది కాబట్టి కోపమొస్తుంది. ఇప్పుడు సెకండ్‌కి మీకు సాలరీ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి చెప్తారు మీరు. హ్మ్. రెండో తారీఖున మార్నింగ్ సాలరీ పడుతుంది నాకు. నేను ఈవినింగ్ వరకు నీకు ఇస్తానంటారు. హ్మ్. రెండో తారీఖు సాలరీ పడదండి. ఏం చేస్తారు అప్పుడు మీరు? పడకపోతే ఏంటండి ఇంకా వేయలేదు వాడు సాలరీ అని ఇంకా అడుగుతాము. వేయలేదని అడుగుతాడు. మీరు వీళ్ళని అడగరు. వాడు మీకు ఫోన్ చేస్తాడు. హ్మ్. పోన్లే వర్క్ చేస్తున్నాం కదా! రేపు వస్తారేమో అని అనుకుంటా. రేపు కూడా రాదు. ఒక రోజు, 2 రోజులు చూస్తాము. లేదంటే ఏంటండి ఇన్ని రోజులని కోపం తెచ్చుకుంటారు చాలా కోపం మంది. వస్తుంది. అక్కడ ఏమవుతుంది? మనిషి యొక్క ఎమోషన్ కంప్లీట్‌గా నెగెటివ్‌లోకి వెళ్తుంది. హ్మ్. అనుకున్న టైంకి మనం డబ్బులు ఇవ్వలేకపోయినాం. అంటే అసలు నువ్వు ఆ కనెక్టివిటీ అనేది పెట్టకూడదు. డబ్బు రాగానే ఇస్తానండి అని చెప్పాలి. హ్మ్. డబ్బు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానండి. డబ్బు రాగానే మీకు ఇచ్చేస్తాను. హ్మ్. సో, అనే కాన్సెప్ట్‌లోనే ఉండాలి తప్ప, డబ్బు అంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. మీ దగ్గరికి వస్తాను అని చెప్పినప్పుడు మీరు ఇంకొకరికి మాటిస్తారు. మేడం వస్తన్నారు. మేడంని వెంటనే మీ దగ్గరికి పంపిస్తాను అని అంటారు. హ్మ్. షల్ ఐ అగ్రీ ఫర్ థట్? నో. అగ్రీ కాను కదా! అవునండి. ఇప్పుడు నేను మీ దగ్గరికి వర్క్ మీద వస్తున్నాను. మీరు ఇంకొకళ్ళ దగ్గరికి పంపిస్తాను అని అంటే నేను ఎలా ఒప్పుకోరు. అగ్రీ చేస్తాను? నా ఐ డోంట్ వాంట్ టు దగ్గరకొస్తానన్నారు కమ్. కాబట్టి అసలు మీ దగ్గరికే రాను నేను. హ్మ్. డబ్బు కూడా అంతే. హ్మ్. మీ దగ్గరికి రావడమే లేట్ చేస్తుంది. ఓకే. సో, ఇలా కూడా నెగెటివ్‌గా అనుకోకూడదు. అసలు అనొద్దు అలాగా. డబ్బుని హ్మ్. ఎప్పుడు కూడా కనెక్ట్ చెయ్యొద్దు. హ్మ్. లోన్ వస్తుందండి నీకు డబ్బులు ఇచ్చేస్తాను. లేకపోతే అది అమ్మేస్తున్నాను డబ్బులు వచ్చేస్తాయి ఇచ్చేస్తాను. అది అమ్ముడుపోదు. హ్మ్. నీకు డబ్బులు రావు. హ్మ్. మెంటల్ టెన్షను. హ్మ్. ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర తెస్తావు. సో, మనం మాట్లాడే మాట కూడా స్పష్టతగా మనం ఉండాలి. స్పష్టంగా మాట్లాడేటటువంటి చెప్పాలి. మాట బట్టి కూడా డబ్బు మన దగ్గరికి రావు. హ్మ్. డబ్బుని మన దగ్గరికి వచ్చిన ప్రతి డబ్బుకి మనం కృతజ్ఞత చెప్పాలి. హ్మ్. కృతజ్ఞత పూర్వకంగా మనం
డబ్బుని పొందుతూ ఉండాలి. ఉమ్, మనం ఖర్చు పెడతాం డబ్బు, అవునండి. షాపింగ్కి వెళ్తాం, హ్యాపీగా అన్ని డ్రెస్సులు కొనేసుకుంటాం, ఉమ్, ఖర్చు అయిపోతాయి డబ్బులు. ఇంటికి వచ్చాక షాపింగ్కి వెళ్ళకపోతే బాగుండు, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఉమ్, నీ సంతోషానికి నువ్వు కొనుక్కున్నావు, నువ్వు కొనుక్కోవడానికి ఆ డబ్బు సహాయపడింది కాబట్టి నువ్వు కృతజ్ఞత చెప్పాలి. ఉమ్, అంతే తప్ప డబ్బులన్నీ అయిపోయినాయి, ఎప్పుడు డబ్బులు అయిపోతున్నాయి, మరి నువ్వు వాడుతున్నావు కదా, ఉమ్, నువ్వు వాడుతున్న దాన్ని బట్టి నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. ఉమ్. చాలా మంది ఇది యాక్సెప్ట్ చేయరు. చెయ్యము. దానికి ప్రతిఫలంగా మనకు డ్రెస్సులు చేయని అసలు ఉండదు. ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తాము, ఉమ్. పెట్రోల్కి ఎంత అయిపోయిందా అంటాం, మరి ఆ పెట్రోల్ ఉంటేనే కదా నీ బండి నడుస్తుంది. కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 300 పెట్టే డబ్బులు కాకుండా 100 రూపీస్ లోనే అయిపోవాలి, 200 అయిపోవాలి. ఆదా చేసుకోవాలి ఆదా అన్న చేసుకోవాలి. mindset. అంతేకాకుండా ఏంటంటే డబ్బు ఎప్పుడు మన దగ్గర ఉంది, ఉమ్, కానీ ఏమంటామంటే ఇవాళ నా దగ్గర ఏమీ లేదండి అంటారు, ఉమ్, నా దగ్గర డబ్బు లేదండి అంటారు. ఉమ్, లేదు అని ఎలా అంటున్నారు మీరు? మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటుంది. ఉమ్. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఎలా ఉంది? ఉంటే ఉందని చెప్తాను నేను. లేకపోతే లేదండి ఖర్చు అయినాయి కొంచెం. కానీ నేను మాత్రం నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉందనే చెప్తాను. ఉమ్, అది ఉన్నా లేకపోయినా ఉంది అనే చెప్తాను. ఉమ్, డబ్బు కరెన్సీగానే కాదు, వివిధ రూపాల్లో నా దగ్గర ఉంది. ఉమ్, నా మొబైల్ రూపంలో ఉంది, ఉమ్, నా శారీ రూపంలో ఉంది, ఉమ్. నా ఆర్నమెంట్స్ రూపంలో ఉంది. దానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి డబ్బు అలా కరెన్సీ ఇచ్చాము, ఇలా వేరే ఐటమ్ తీసుకున్నాం మనం, అవునా? ఇప్పుడు బంగారం తీసుకున్నా బంగారం కూడా డబ్బే కదా. అంటే దాని యొక్క స్టేట్ ఆఫ్ మార్చమంతే మనం. కాబట్టి మనం అది యాక్సెప్ట్ చెయ్యాలి. డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, నా దగ్గర పుష్కలంగా ఉంది. నేను డబ్బును ప్రేమిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నిరంతరము డబ్బు యొక్క ప్రవాహం నా జీవితంలో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. సూపర్ అండి. సో ఇలా విశ్వం కూడా మనకు కనెక్టివిటీ. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ అనేది మనం చూపిస్తామో, కృతజ్ఞత పూర్వకంగా మాట్లాడతాము, థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు అని అన్నాం అనుకోండి, థ్యాంక్స్ చెప్పినందుకన్నా హెల్ప్ చేస్తారు కదా. అవునండి. ఎప్పుడో హెల్ప్ చేసేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం కాదు, ఈ హెల్ప్ చేయండి, చాలా థ్యాంక్స్ అండి మీరు యాక్సెప్ట్ చేసినందుకు అని మనం అన్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా అవతల పర్సన్ మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది డెవలప్ అవుతుంది కదా. ఆ పాజిటివ్ ఒపీనియన్తో ఏం చేస్తాడు మనిషి, మనకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు. అయ్యో వాళ్ళు మరీ థ్యాంక్స్ కూడా చెప్పారు, హెల్ప్ చేయాలి అని అనుకుంటారు. ఆ గౌరవము, ఆ రెస్పెక్ట్ అన్నది వస్తుంది మనిషికి, ఇంకోసారి హెల్ప్ చేయాలి, థ్యాంక్ యూ చెప్పారు కదా. ఇప్పటి వరకు నేను పొందిన డబ్బుకి కృతజ్ఞత. ఇప్పటి వరకు డబ్బు ఉంది నా దగ్గర, ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను నేను.